ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాసన పాలిటీ టెక్స్ట్ బుక్లోని రెండవ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండవ పాఠం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో 43 నుంచి 47వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. బర్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు: 1 అబ్దుల్ కలాం ఆజాద్, 2 వల్లభాయ్ పటేల్, 3 లాల్ బహదూర్ శాస్త్రి, 4 టిటి కృష్ణమాచారి. బర్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు: 1 అబుల్ కలాం ఆజాద్, 2 వల్లభాయ్ పటేల్, 3 లాల్ బహదూర్ శాస్త్రి, 4 టిటి కృష్ణమాచారి. భారత్ పాకిస్తాన్ విభజన సంబంధిత హింసలో సరిహద్దుకి ఇరువైపులా కనీసం ఎంతమంది మరణించారు? 1 10 లక్షల మంది, 2 20 లక్షల మంది, 3 15 లక్షల మంది, 4 5 లక్షల మంది. భారత పాకిస్తాన్ విభజన సంబంధిత హింసలో సరిహద్దుకి ఇరువైపులా ఎంతమంది మరణించారు? 1 10 లక్షల మంది, 2 20 లక్షల మంది, 3 15 లక్షల మంది, 4 5 లక్షల మంది. గ్రేట్ బ్రిటన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనంతరం ఏది తమకు తాము రాజ్యాంగాన్ని రూపొందించుకున్నది? 1 దక్షిణాఫ్రికా, 2 బ్రెజిల్, 3 అమెరికా, 4 చిలీ. గ్రేట్ బ్రిటన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనంతరం ఏది తమకు తాము రాజ్యాంగాన్ని రూపొందించుకున్నది? 1 దక్షిణాఫ్రికా, 2 బ్రెజిల్, 3 అమెరికా, 4 చిలీ. ముస్లిం ఏర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించినది? 1 టిటి కృష్ణమాచారి, 2 లాల్ బహదూర్ శాస్త్రి, 3 జవహర్లాల్ నెహ్రూ, 4 అబుల్ కలాం ఆజాద్. ముస్లిం ఏర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించినది? 1 టిటి కృష్ణమాచారి, 2 లాల్ బహదూర్ శాస్త్రి, 3 జవహర్లాల్ నెహ్రూ, 4 అబుల్ కలాం ఆజాద్. ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల లేదా పౌరుల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం: 1 రాజ్యాంగం, 2 ప్రభుత్వం, 3 భారత ప్రభుత్వ చట్టం 1945, 4 భారత ప్రభుత్వ చట్టం 1935. ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల లేదా పౌరుల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం: 1 రాజ్యాంగం, 2 ప్రభుత్వం, 3 భారత ప్రభుత్వ చట్టం 1945, 4 భారత ప్రభుత్వ చట్టం 1935. సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం: 1 కేరళ, 2 గుజరాత్, 3 తమిళనాడు, 4 కర్ణాటక. సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం: 1 కేరళ, 2 గుజరాత్, 3 తమిళనాడు, 4 కర్ణాటక. మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి: 1 లాల్ బహదూర్ శాస్త్రి, 2 బాలగంగాధర్ తిలక్, 3 అబుల్ కలాం ఆజాద్, 4 జవహర్లాల్ నెహ్రూ. మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి: 1 లాల్ బహదూర్ శాస్త్రి, 2 బాలగంగాధర్ తిలక్, 3 అబుల్ కలాం ఆజాద్, 4 జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగం ఏమి చేస్తుంది? 1 ఉత్తమ సమాజాన్ని సృష్టించడం గురించిన ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది, 2 ప్రభుత్వ అధికారులపై పరిమితులు విధిస్తుంది, 3 ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది, 4 పైవన్నీ. రాజ్యాంగం ఏం చేస్తుంది? 1 ఉత్తమ సమాజాన్ని సృష్టించడం గురించిన ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది, 2 ప్రభుత్వ అధికారాలపై పరిమితులను విధిస్తుంది, 3 ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది, 4 పైవన్నీ. మొదటి హోంశాఖ మంత్రి: 1 జవహర్లాల్ నెహ్రూ, 2 వల్లభాయ్ పటేల్, 3 అబుల్ కలాం ఆజాద్, 4 టిటి కృష్ణమాచారి. మొదటి హోంశాఖ మంత్రి: 1 జవహర్లాల్ నెహ్రూ, 2 వల్లభాయ్ పటేల్, 3 అబుల్ కలాం ఆజాద్, 4 టిటి కృష్ణమాచారి. అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఏమి ఉండడం ఒక ఆచారంగా మారింది? 1 అలిఖిత రాజ్యాంగం, 2 అవినీతి, 3 లిఖిత రాజ్యాంగం, 4 రాజకీయ పార్టీలు. అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఏమి ఉండడం ఒక ఆచారంగా మారింది? 1 అలిఖిత రాజ్యాంగం, 2 అవినీతి, 3 లిఖిత రాజ్యాంగం, 4 రాజకీయ పార్టీలు. టిటి కృష్ణమాచారి జననం: 1 తమిళనాడు, 2 సౌదీ అరేబియా, 3 ఆంధ్రప్రదేశ్, 4 గుజరాత్. టిటి కృష్ణమాచారి జననం: 1 తమిళనాడు, 2 సౌదీ అరేబియా, 3 ఆంధ్రప్రదేశ్, 4 గుజరాత్. స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి తదుపరి ఉప ప్రధానిగా పనిచేసినది? 1 అబుల్ కలాం ఆజాద్, 2 వల్లభాయ్ పటేల్, 3 టిటి కృష్ణమాచారి, 4 జవహర్లాల్ నెహ్రూ. స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి తదుపరి ఉప ప్రధానిగా పనిచేసినది? 1 అబుల్ కలాం ఆజాద్, 2 వల్లభాయ్ పటేల్, 3 టిటి కృష్ణమాచారి, 4 జవహర్లాల్ నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం: 1 1885 నుంచి 1950, 2 1875 నుంచి 1960, 3 1865 నుంచి 1950, 4 1875 నుంచి 1950. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం: 1 1885 నుంచి 1950, 2 1875 నుంచి 1960, 3 1865 నుంచి 1950, 4 1875 నుంచి 1950. ఏ విభేదాల ప్రాతిపదికన జరిగిన విభజన నుండి దేశం ఆవిర్భవించినది? ఇది భారత్ పాకిస్తాన్ ప్రజలకు బాధాకరమైన అనుభవం. 1 భాషాపరమైన విభేదాలు, 2 కులపరమైన విభేదాలు, 3 మతపరమైన విభేదాలు, 4 ప్రాంతపరమైన విభేదాలు. ఏ విభేదాల ప్రాతిపదికన జరిగిన విభజన నుండి దేశం ఆవిర్భవించినది? ఇది భారత్ పాకిస్తాన్ ప్రజలకు బాధాకరమైన అనుభవం. 1 భాషాపరమైన విభేదాలు, 2 కులపరమైన విభేదాలు, 3 మతపరమైన విభేదాలు, 4 ప్రాంతపరమైన విభేదాలు.
ప్రాథమిక నియమాల కూర్పు అయిన రాజ్యాంగం ఎలా ఉండాలి? 1. ఈ నియమాలే అత్యున్నతమైనవి, ఏ ప్రభుత్వం వీటిని విస్మరించజాలదు. 2. ఈ నియమాల పౌరుల హక్కులను నిర్ణయిస్తాయి. 3. సులభంగా మార్చలేనప్పుడు మాత్రం ఈ నియమాలు పనిచేస్తాయి. 4. పైవన్నీ. ప్రాథమిక నియమాల కూర్పు అయిన రాజ్యాంగం ఎలా ఉండాలి? 1. ఈ నియమాలే అత్యున్నతమైనవి అని ఏ ప్రభుత్వము వీటిని విస్మరించజాలదు. 2. ఈ నియమాలు పౌరుల హక్కులను నిర్ణయిస్తాయి. 3. సులభంగా మార్చలేనప్పుడు మాత్రం ఈ నియమాలు పనిచేస్తాయి. 4. పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. బర్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు. కరెక్ట్ ఆన్సర్ అండి వల్లభాయ్ పటేల్. బర్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు ఎవరంటే వల్లభాయ్ పటేల్ గారు, మొదటి హోంశాఖ మంత్రి కూడా. భారత పాకిస్తాన్ విభజన సంబంధిత హింసలో సరిహద్దుకి ఇరువైపులా కనీసం ఎంతమంది మరణించారు? కరెక్ట్ ఆన్సర్ 1. 10 లక్షల మంది. భారత పాకిస్తాన్ విభజన సంబంధిత హింసలో సరిహద్దుకి ఇరువైపులా కనీసం ఎంతమంది మరణించారంటే 10 లక్షల మంది. కరెక్ట్ ఆన్సర్ 1. గ్రేట్ బ్రిటన్ వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనంతరం ఏది తమకు తాము రాజ్యాంగాన్ని రూపొందించుకుంది? కరెక్ట్ ఆన్సర్ 3. అమెరికా. గ్రేట్ బ్రిటన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనంతరం ఏది తమకు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నదంటే అమెరికా. కరెక్ట్ ఆన్సర్ 3. ముస్లిం వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించినది? కరెక్ట్ ఆన్సర్ 4. అబుల్ కలాం ఆజాద్. ముస్లిం వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించింది ఎవరంటే అబుల్ కలాం ఆజాద్ గారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల లేదా పౌరుల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం? కరెక్ట్ ఆన్సర్ 1. రాజ్యాంగం. అత్యున్నత చట్టం ఇక్కడ భారత ప్రభుత్వ చట్టంలో లేదా భారత ప్రభుత్వ చట్టం 1935 ఈ చట్టాల నుంచి కొన్ని విషయాలు తీసుకున్న మన భారతదేశానికి మాత్రం అత్యున్నత చట్టం రాజ్యాంగం. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల లేదా పౌరుల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం ఏంటంటే రాజ్యాంగం. కరెక్ట్ ఆన్సర్ 1. సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం అంటే ఎక్కడ జన్మించారు? కరెక్ట్ ఆన్సర్ 2. గుజరాత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ 2. మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి? కరెక్ట్ ఆన్సర్ 3. అబుల్ కలాం ఆజాద్. మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ 3. రాజ్యాంగం ఏమి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. ఉత్తమ సమాజాన్ని సృష్టించడం గురించిన ప్రజల ఆకాంక్షలు వ్యక్తపరుస్తుంది, ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. రాజ్యాంగం ఏం చేస్తుందంటే ఉత్తమ సమాజాన్ని సృష్టించడం గురించిన ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది, ప్రభుత్వ అధికారాలపై పరిమితులను విధిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో కూడా నిర్దేశిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. మొదటి హోంశాఖ మంత్రి? కరెక్ట్ ఆన్సర్ 2. వల్లభాయ్ పటేల్. మొదటి హోంశాఖ మంత్రి ఎవరంటే వల్లభాయ్ పటేల్ గారు. కరెక్ట్ ఆన్సర్ 2. అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఏమి ఉండడం ఒక ఆచారంగా మారింది? కరెక్ట్ ఆన్సర్ 3. లిఖిత రాజ్యాంగం. అన్ని ప్రజాస్వామ్య దేశాలకి ఏమి ఉండడం ఒక ఆచారంగా మారిందంటే లిఖిత రాజ్యాంగం ఉండడంగా ఒక ఆచారంగా మారింది. కరెక్ట్ ఆన్సర్ 3. టీటీ కృష్ణమాచారి జననం ఎక్కడ జన్మించారు? కరెక్ట్ ఆన్సర్ 1. తమిళనాడు. టీటీ కృష్ణమాచారి గారు జననం తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ 1. స్వదేశీ సంస్థల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి తదుపరి ఉప ప్రధానిగా పనిచేసింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కరెక్ట్ ఆన్సర్ 2. స్వదేశీ సంస్థల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి తదుపరి ఉప ప్రధానిగా పనిచేసింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కరెక్ట్ ఆన్సర్ 2. బ్రిటిష్ వారు పోతూ స్వదేశీ సంస్థానాల రాజులకే మాత్రమే అధికారాన్ని ఇచ్చారు. ఏమైనా అధికారం ఇచ్చారంటే మీరు భారతదేశంలోనే చేరొచ్చు, పాకిస్తాన్లోనే చేరొచ్చు, లేకపోతే స్వదేశంగా అంటే స్వతంత్రంగానే ఉండవచ్చు అని చెబితే వాళ్ళు నచ్చినట్లు ప్రవర్తిస్తే స్వదేశీ సంస్థల వీళ్ళు నిర్ణయాత్మక అప్పుడు హోంశాఖ మంత్రి లేదా ఉప ప్రధాని అయినటువంటి వల్లభాయ్ పటేల్ గారు భారతదేశాన్ని ఏకం చేయడంలో ఒక ప్రముఖ పాత్ర కాదు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన వల్ల భారతదేశం యూనియన్ ఆఫ్ ఇండియాగా మారింది. కరెక్ట్ ఆన్సర్ 2. వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం? కరెక్ట్ ఆన్సర్ 4. 1875 నుంచి 1950. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం 1875 నుంచి 1950. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ విభేదాల ప్రాతిపదికన జరిగిన విభజన నుండి దేశం ఆవిర్భవించినది? ఇది భారత్ పాకిస్తాన్ ప్రజలకు బాధాకరమైన అనుభవం. కరెక్ట్ ఆన్సర్ 3. మతపరమైన విభేదాలు. ఎక్కువగా మతపరమైన విభేదాలే మన భారతదేశం పాకిస్తాన్ విడిపోవడానికి లేకపోతే తగులు ఆవడానికి కూడా. ఈ విభేదాల ప్రాతిపదికన జరిగిన విభజన దేశం ఆవిర్భవించినది. ఇది భారత్ పాకిస్తాన్ ప్రజలకు బాధాకరమైన అనుభవం అంటే మతపరమైన విభేదాలు. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రాథమిక నియమాల కూర్పైన రాజ్యాంగం ఎలా ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ 4. పైవని. ఈ నియమాలు అత్యున్నతమైనవని ఏ ప్రభుత్వం వీటిని విస్మరించజాలదు. ఈ నియమాలు పౌరుల హక్కులు నిర్ణయిస్తారు. సులభంగా మార్చలేనప్పుడు మాత్రం ఈ నియమాలు పనిచేస్తాయి.
ప్రాథమిక నియమాల కూర్పైన రాజ్యాంగం ఎలా ఉండాలని కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. ఈ నియమాలే అత్యున్నతమైనవని ఏ ప్రభుత్వం వీటిని విస్మరించజాలదు. అంటే రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక నియమాలు మాత్రమే అత్యున్నతమైనవి, వీటిని ఏ ప్రభుత్వం విస్మరించకూడదు. ఈ నియమాలే రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక నియమాలే పౌరుల హక్కులను నిర్ణయిస్తాయి. మరి ఈ నియమాలు సులభంగా మార్చలేనప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వాలు మార్చకూడదు. 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా రాజ్యాంగంలో ఉండే ఈ నియమాలను మారిస్తే ఒక ప్రజాస్వామ్య దేశం అనేది వేరో రకంగా ఉంటుంది. కానీ సులభంగా మార్చలేనప్పుడు మాత్రమే ఈ నియమాలు పనిచేస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? ఇక్కడ ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.